ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మనం నిఫ్టీ చార్ట్ని చూస్తున్నాం. మనకి డైలీ మనం మాట్లాడుకుంటున్న 3 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం చూస్తున్నాం కదా. సో ఈ రోజుకి మనకు ఇంపార్టెంట్ సెల్లింగ్ లెవెల్ వచ్చేసరికి ఈ ఏరియాలో ఉంది. ఇక్కడ నుంచి సెల్ ఆఫ్ వస్తే స్ట్రాంగ్ సెల్ ఆఫ్ వస్తుందని మాట్లాడుకుంటాం. అండ్ దిస్ ఈజ్ వచ్చేసరికి ఇంపార్టెంట్ బయింగ్ లెవెల్, అంటే ఇన్స్టిట్యూషనల్ బయింగ్ అండ్ ఇన్స్టిట్యూషనల్ సెల్లింగ్ లెవెల్స్గా ఇవి మాట్లాడుకుంటాం. ఇక్కడ నుంచి వస్తే బయింగ్ మూవ్ అనేది స్ట్రాంగ్గా రావాలి అనేది మన యొక్క ఎక్స్పెక్టేషన్ అనమాట. బట్ ఈరోజు మనం చూస్తున్నాం మార్కెట్లో, సో మార్కెట్ బయింగ్ ఏరియాస్కి వచ్చింది కానీ సో ఇక్కడ ఎవరు కూడా స్ట్రాంగ్ బయర్స్ అంటే ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అనేవాళ్ళు సో ఎవరు కూడా ఇక్కడ రాలేదన్నమాట. సో అందుకని మార్కెట్ అంతా కూడా ఇలాగా సైడ్ వేస్లో ఉండే క్లోజింగ్ అయిందన్నమాట. ఓకే, సో మన అజంప్షన్ ఏంటి అంటే రేపు నిఫ్టీలో ఓకేనా, సో ఈ ఏరియాలో ఇంతసేపు మార్కెట్ కన్సాలిడేట్ అయింది కాబట్టి మనం ఏమైనా అజ్యూమ్ చేస్తున్నామంటే రేపు ఈ ఏరియాలో జాయిన్ అయిన బయర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఒక గుడ్ అప్సైడ్ మూవ్ చేయడానికి ప్రాబబిలిటీ ఉంది అనేది మన అజంప్షన్ అనమాట. సో అందుకని రేపు మనం సో ఇంతసేపు ఈ బయింగ్ లెవెల్స్లో మార్కెట్ కన్సాలిడేట్ అయింది కాబట్టి సో రేపు ఈ ఏరియాస్ నుంచి మార్కెట్ ఒక గుడ్ అప్సైడ్ మూవ్ చేయడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది అనేది మన అజంప్షన్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మనం డైలీ క్యాండిల్స్లో వాచ్ చేసినట్లయితే రేపు మనకు వచ్చేది ఆడ్ క్యాండిల్ అనమాట. ఓకేనా, ఫిఫ్త్ క్యాండిల్. ఈ ఫిఫ్త్ క్యాండిల్లో ఆపోజిట్ ప్రెషర్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ ఫిఫ్త్ క్యాండిల్ అప్వర్డ్కి పుష్ చేయడానికి హై ప్రాబబిలిటీ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ అండర్స్టాండింగ్. అండ్ రేపటికి మనకు ఇంపార్టెంట్ లెవెల్స్ని ఒకసారి మనం మాట్లాడుకుంటే సో రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ని చూద్దాం. మనకు సో ఈ లెవెల్ వచ్చేసరికి సెల్లింగ్ లెవెల్ ఓకే 26,220 అరౌండ్ ఏదైతే మనకు కనపడుతుందో సో ఇది మనకి సెల్లింగ్ లెవెల్ అవుతుంది. అండ్ బయింగ్ లెవెల్ వచ్చి 25,928 30 అరౌండ్ ఏదైతే ఉంటుందో ఇది బయింగ్ లెవెల్ ఉంటుంది. బట్ మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మార్కెట్ ఈ ఏరియాస్ నుంచి ఈ మిడిల్గా ఉండే ఈ లెవెల్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేసి మార్కెట్ రేపు అప్ సైడ్కి మూవ్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అనేది మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. ఓకే, సో అండ్ మనం డైలీ కూడా నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో ట్రేడ్స్ని మనం లైవ్లో మనం పోస్ట్ చేస్తాం అండ్ లైవ్లో మనం ట్రేడ్స్ కూడా చేస్తున్నాం. సో ఇంట్రెస్ట్ ఉంటే ఓకే 9 o'clockకి మనకు లైవ్ ట్రేడింగ్ వస్తుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, సో ఫర్దర్ డీటెయిల్స్ మీకు ఏదన్నా మన గురించి తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంది అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.